హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు తెలంగాణ హైకోర్టు నుంచి 9 రకాల కేటగిరీస్ నుంచి జాబ్స్ రావడం జరిగింది. అందులో ఈ యొక్క వీడియోలో మనం జూనియర్ అసిస్టెంట్ గురించి చూడబోతున్నాం. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్ ఎంత మార్కులకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. మరి ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థర్స్డే రోజు మనం కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక వేల మందిని తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి మనం చాలామంది ఉద్యోగాలు జాబ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ యొక్క కోర్టులో జాబ్ చేయాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు కూడా ఇక మీదట జీకే క్లాసెస్ కానీ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ మీకు ఉచితంగానే అందిస్తాం. కాబట్టి మనకి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూస్తే తెలంగాణ హైకోర్టు నుంచి జిల్లా కోర్టులు, ఇది హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ కాదనమాట, జిల్లా కోర్టుల నుంచి మనకు 9 రకాల జాబ్స్ రావడం జరిగింది. ఈ యొక్క 9 రకాల జాబ్స్ మనకి ఏమున్నాయంటే చూసినట్టయితే మనం ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫర్. దీంట్లో మనం జూనియర్ అసిస్టెంట్ గురించి ఇక్కడ మనం చూడబోతున్నాం. సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం 159 పోస్టులు ఉన్నాయి. అన్ని రకాల జిల్లాలు కలుపుకొని కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి. ఓకేనా? సో మొత్తం వేకెన్సీస్ 159. క్వాలిఫికేషన్ ఏమంటే మనకు ఎనీ డిగ్రీ. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్టయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది 19th రోజు. మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 24th జనవరి 2026 నాడు మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 13th ఫిబ్రవరి. ఎక్కువ టైం లేదు మిత్రమా, ఇది ఒక 6 రోజులు, ఇది ఒక 13 రోజులు అంతే. అంటే హార్డ్లీ ఒక 20 days మాత్రమే మనకు టైం ఉందన్నమాట. ఇక 20 daysలో మనం అప్లై చేసుకోవాలి కాబట్టి జాగ్రత్త అప్లై చేసుకోండి. మరి అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకు, కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళకు, అంటే కోర్టు జాబ్స్లలోనే, బయట కాదు, ఎవరైతే కోర్టు జాబ్స్లలో చేస్తున్నారో, జిల్లా కోర్టులో పనిచేస్తున్నారో ఆ యొక్క అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకైతే మాత్రం 18/2 అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇలా కలిపిన 5వ రోజు ఇలా స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే 5వ మార్చి. మరి ఎగ్జామ్ డేట్ సంబంధించి ఇంటిమేటెడ్ లెటర్ అన్నారు, తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా సరే మనకి ఎగ్జామ్ అయితే మాత్రం మార్చిలో ఉండే అవకాశం లేదు. సో ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మరి సఫిషియెంట్ టైం ఉంది, దాదాపుగా 4 నెలల టైం ఉంది. సో ఇక 4 నెలల టైంలో మనకుంటే సబ్జెక్ట్స్ 2 ఉన్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అయితే జాబ్ పొందవచ్చు మనం. సో మిగతా వాటితో పోల్చుకుంటే కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది ఈ యొక్క జాబ్స్కి. మరి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 46 వరకు ఉండొచ్చు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే. సో 18 ఏళ్ళు మొదలుకొని 46 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మరి అట్లా కాకుండా బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ వీళ్ళందరికీ కూడా 5 సంవత్సరంలో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 18 నుంచి 51 ఇయర్స్ వరకు ఎవరికి, ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా ఉంటుంది. మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, అంటే 46 + 10 56 వరకు వీళ్ళు రాసుకోవచ్చు. ఇది ఏజ్కి సంబంధించి. మరి ఏదైనా సరే ఏజ్ అయినా క్వాలిఫికేషన్ అయినామంటే 1/7/2026 నాటికి వేయడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సో సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. సో చూస్తే మనకు 100 క్వశ్చన్లు ఇస్తారు, 100 మార్కులకు ఇచ్చే టైం ఎంతంటే 120 నిమిషాల టైం ఉంటుంది. సో మిగతా కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్స్ కానీ పోల్చుకుంటే, వాటితో పోల్చుకుంటే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా తక్కువగానే ఉంటుంది. వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా మనకు లెంత్ తక్కువగానే ఉంటుంది, సింపుల్గానే ఉంటాయి అన్నమాట. అందులో చూస్తే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. చూస్తే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 600 రూపాయలు కట్టాలి. ఎవరు, ఓసీ వాళ్ళైనా సరే, బీసీ వాళ్ళైనా సరే. బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళు 600 కట్టాలి. మిగతా వాళ్ళైతే మాత్రం 400 రూపాయలు ఫీజు కట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకు జాబ్ పొందే ముందుగా అన్ని వెరిఫికేషన్ ఉంటుంది. ముఖ్యంగా మన 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏమైనా మీకు మన దగ్గర అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే టైపిస్ట్ కానీ, స్టెనో కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఉన్నా ఇవన్నీ. తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్లో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ముందుగా ఎక్స్ సర్వీస్మెన్కి అయితేనేమి, తర్వాత జాబ్ చేస్తూ ఉంటే ఎన్ఓసి, ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి కాబట్టి ముందుగానే మనం తీసి పెట్టుకుంటాం అనమాట. ఓకే,
చూస్తే ఇక అన్ని జిల్లాల్లో ఎక్కువ వేకెన్సీ ఉన్నది ఎక్కడంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మనకు 62 పోస్టులు అత్యధికంగా ఇక్కడ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 29 ఉన్నాయి. అంటే ఈ 2 జిల్లాల నుంచి చూసినట్లయితే మనకు ఇక్కడే మనకు దాదాపుగా మనకు 90 జాబ్స్ ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 159లో ఈ 2 జిల్లాల నుంచే మనకు 91 జాబ్స్ ఉన్నాయి. ఓకే, 91 జాబ్స్ మనకి ఈ 2 జిల్లాల నుంచి ఉన్నాయి. మరి ఇది మాత్రం చాలా వండర్ఫుల్ అవకాశం ఈ 2 జిల్లాల వాళ్ళకి. మరి మిగతా జిల్లాలో అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్లై చేసుకోవచ్చు, బట్ నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు. వేరే జిల్లాలలో కానీ వేరే రాష్ట్రాల వల్ల కానీ సరే దీన్ని మనం నాన్ లోకల్ కింద మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 జిల్లాలు అయితే మాత్రం అత్యధికంగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఈ యొక్క జిల్లా కోడ్లకు సంబంధించి ఆన్లైన్ కోర్సు కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థర్స్డే రోజు మనం కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు కంప్లీట్గా జీకే క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు, టెస్ట్ సిరీస్, సింపుల్ మెథడ్లో మీకు అందించడం జరుగుతుందన్నమాట. సో మరి టీజీఎస్సీకి సంబంధించి ఆన్లైన్ కోర్సు కావాల్సిన వాళ్ళు దీంట్లో మీకు 300 రూపీస్కే ఆఫర్లో మీకు 300 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. జీకే కంప్లీట్ కోర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే మాత్రం మీకు అత్యద్భుతంగా వర్డ్ పవర్ బుక్ కూడా మీకు అక్కడ ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్లు కూడా ఉంటాయి. మరి ఎవరైనా సరే ఆఫ్లైన్ పరంగా మీకు ఏమన్నా ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు, ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు మనకు ఇక 8688080802 కాల్ చేస్తే మీకు ఇంటికి బుక్ పంపించడం జరుగుతుంది. ఈ యొక్క బుక్ కాస్ట్ 500 రూపాయలు. మాకు ఫోన్ చేస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఫోన్పే చేసి మాకు అడ్రస్ పెడితే మేము మీకు బుక్ అనేది పంపించడం జరుగుతుంది. ఒకసారి మీరు కాల్ చేయండి. ఈ నెంబర్కి అవసరం వాళ్ళు. ఇక్కడ మీకు కంప్లీట్గా దాదాపుగా 400 పేజీల బుక్ అనమాట. ఇది కంప్లీట్ ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలు బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బుక్ను తయారు చేయడం జరిగింది. మళ్ళీ మీరు అనుకోవచ్చేమో తెలంగాణకు వేరే ఇంగ్లీషు, ఆంధ్రకి వేరే ఇంగ్లీషు, జీకే అని అట్లేం లేదు మిత్రమా. ఇంగ్లీష్ పరంగా ఆంధ్ర అయినా తెలంగాణ ఒకటే బుక్, జీకే పరంగా కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. కాకపోతే తెలంగాణలో మనకు తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ మీద కొన్ని బిట్లు పడే అవకాశం ఉంది. తప్పితే మిగతాంతా సేమ్ టు సేమ్గానే మీరు భావించండి మిత్రమా. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు జారిపెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీరందరూ కూడా అప్లై చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మరి ఈ వీడియోతో పాటుగా నెక్స్ట్ వీడియో 1 by 1 అప్లోడ్ చేస్తూ వస్తాం అనమాట. సో కాబట్టి మరిన్ని అప్డేట్స్ వరకు ఈరోజు మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఉత్తమ్ అకాడమీ ఛానల్ అండ్ డౌన్లోడ్ అవర్ ఉత్తమ్ అకాడమీ యాప్. థ్యాంక్ యూ.